దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూనే కష్టాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్న గొప్ప వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు అని ఎస్కోట ఎమ్మెల్యే లలిత్ కుమారి కొనియాడారు. సమర్థుడైన నాయకుడు ఉంటే రాష్ట్రం ఎలా ఉంటుందనడానికి ఆయన పాలనే నిదర్శనం అన్నారు. లక్కవరపు కోటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే లలిత్ కుమారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 5 మండలాలలోని 24 బాధిత కుటుంబాలకు మంజూరైన 11.54 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే లలిత్ కుమారి బాధితులకు అందజేశారు. చెక్కులు అందుకున్న బాధిత కుటుంబాలను ఆత్మీయంగా పలకరించిన ఎమ్మెల్యే లలిత్ కుమారి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారం వల్లనే చెక్కులు వచ్చాయని వారికి చెప్పారు. అనంతరం బాధితులను ఉద్దేశించి ఎమ్మెల్యే లలిత్ కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ 18 నెలల పాలనలో శృంగవరపు కోట నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 3 కోట్ల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశామన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సీఎం చంద్రబాబు రాజీ లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. ఒకవైపు పరిశ్రమలు తీసుకొస్తూ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా సీఎం చంద్రబాబు కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల నుంచి అవిశ్రాంతంగా కష్టపడుతున్న సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే లలిత్ కుమారి విజ్ఞప్తి చేశారు. సీఎం గారు శాంక్షన్ చేయడం జరిగింది. మరి మన అందరి తరఫున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ ఒక పక్క సూపర్ 6 పథకాలు మీ అందరి అభిమానంతో కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం 8 నెలల కాలం అయింది. ఈ సంవత్సరం 8 నెలల కాలంలో అనేక సంక్షేమాలకి సుపరిపాలన తొలి అడుగులో నాంది పలుకుతూ నిజంగా నాకంటే ముందు నాయుడు గారు మాట్లాడారు. గత ప్రభుత్వం ఎక్కడైనా ముఖ్యమంత్రి సహాయ నిధి ఎవరికైనా ఇచ్చారా? మీరు ఒకసారి ఆలోచించండి. 14-19 కూడా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కోట్లాది రూపాయలు మన నియోజకవర్గంలో వేలాది మందికి తీసుకొచ్చి ఇచ్చాను నేను ఇక్కడ. మళ్ళా మధ్యలో 5 ఏళ్ళు